ఒకేసారి ఒకే రోజున 2 చోట్ల కనిపించింది. తాడేపల్లి దగ్గర ఏదైతే మన చంద్రబాబు గారు వీళ్ళందరూ ఉండేటటువంటి తాడేపల్లి దగ్గర కనిపించినటువంటి పునుగు పిల్లిని, శేషాచలం అడవుల్లో కనిపించేటటువంటి అరుదైన పునుగు పిల్లి ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం ముగ్గు రోడ్లోని గొట్టుముక్క లాజర్ అనే వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షమైంది. విచిత్రమైన పిల్లి అంటూ ప్రచారం అయినటువంటి ప్రజలు దాన్ని చూసేందుకు బారులు తీరారు. తర్వాత ఆ పిల్లిని బంధించి విజయవాడ పశు వైద్యశాలకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తే ఆ తర్వాత ఎర్రబాలెంలోని రిజర్వ్ ఫారెస్ట్లో వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఇది ఒక ఎత్తు అయితే, మరొక వైపున వచ్చేటప్పటికి మన ఇంకొక ప్రాంతంలో కూడా పునుగు పిల్లి ప్రత్యక్షమైంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. కృష్ణా జిల్లాలోనే వాస్తవంగా ఈ పునుగు పిల్లి ఎక్కువగా శేషాచలం కొండల్లోనే దొరుకుతుంది. మరి ఇక్కడికి ఎట్లా వచ్చినాయో తెలియలేదు. ఎవరైనా పెంచుతున్నారా లేకపోతే ఏంటి అన్నది. ఈ అడవుల్లో ఇంతవరకు దొరికినటువంటి చరిత్ర లేదు. ఇటు పక్కన చుట్టుపక్కల అడవులు కూడా తక్కువే, దొరికిన చరిత్ర లేదు. అయితే పునుగు పిల్లి దాని గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చును, చాలామందికి తెలిసి ఉండొచ్చును కూడా. తిరుపతిలో శ్రీవారి విగ్రహానికి వారంలో ఒక రోజు ఈ పునుగు పిల్లి ఏమవుతుందంటే దాన్ని ఏమంటారు, ఒక బండ లాంటి దానికి గీసుకుంటూ ఉంటుంది. దాని నుంచి రాలిపడేటటువంటి పొడిని ఒక ప్రత్యేక ఆయిల్లో కలిపి స్వామివారి విగ్రహానికి ఇది చేస్తారనమాట. పూజ చేసే అభిషేకం చేసేటప్పుడు వాడతారు. అది సుగంధ ద్రవ్యాలు వెలువరిస్తుంటుంది, ప్లస్ చాలా శ్రేష్టమైనది, ప్రత్యేకించి అందుకోసమే చేస్తారు. ఒకప్పుడు ఆ పునుగు పిల్లుల పెంపకం మీదన తిరుమల తిరుపతి దేవస్థానానికి అటవీ శాఖ పెద్ద వివాదం కూడా నడిచినటువంటి పరిస్థితి. అలాంటి పునుగు పిల్లులు ఇక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాయి అన్నటువంటిది తెలియాల్సిన అంశం.